హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 2025 సంక్రాంతికి మన టాలీవుడ్ నుంచి ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు అయితే మన ముందుకు రావడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఈ ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు మన ముందుకు వచ్చి హిట్ ని సొంతం చేసుకుని థియేటర్లో అయితే సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న విషయం మనందరికీ తెలిసిందే ఫ్రెండ్స్. అయితే ఏ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది అండ్ అలాగే ఏ సినిమా హిట్ ని సొంతం చేసుకుంది అండ్ అలాగే ఏ సినిమా యావరేజ్ టాక్తో సరిపెట్టుకుంది ఈ వీడియోలో క్లియర్ క్లుప్తంగా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. 2025 సంక్రాంతికి 3 సినిమాలు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అయితే 3 సినిమాలు కూడా హిట్ టాక్ ని సొంతం చేసుకోవడం జరిగింది. ఈ 3 సినిమాలు హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో ముగ్గురు హీరోల అభిమానులు అయితే మా సినిమా సంక్రాంతి విన్నర్ అని చెప్పి చంకలు గుద్దుకోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే ఏ సినిమా సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలబడి సంక్రాంతి విన్నర్ గా నిలబడిందో అండ్ అలాగే ఏ సినిమా హిట్ టాక్ ని సొంతం చేసుకుందో అండ్ అలాగే ఏ సినిమా యావరేజ్ టాక్ తో సరిపెట్టుకుందో ఈ వీడియోలో మీకు క్లియర్ గా క్లుప్తంగా అర్థమయ్యేలా చెప్తాను ఫ్రెండ్స్. సో వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. సో ముగ్గురు హీరోల అభిమానులు అయితే మా హీరో సంక్రాంతి విన్నర్ అని చెప్పి సంబరాలు అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే ఏ సినిమా సంక్రాంతి విన్నర్ గా నిలబడింది, ఏ సినిమా ఎక్కువ కలెక్షన్లను రాబట్టింది, ఏ సినిమా ఎక్కువ ప్రాఫిట్ జోన్లకి వెళ్ళగలిగింది, ఏ సినిమాకి ఎక్కువ లాస్ వచ్చింది, ఈ వీడియోలో మీకు క్లియర్గా వివరించడానికి ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. మొట్టమొదటిగా జనవరి 10న మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నటించిన గేమ్ చేంజర్ మూవీ శంకర్ గారి డైరెక్షన్ లో ఎస్ఎస్ తమ్మన్ గారి మ్యూజిక్ అండ్ అలాగే మన దిల్ రాజు గారు నిర్మాతగా ఈ సినిమాని అయితే జనవరి 10న వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా వైడ్గా 5 భాషల్లో అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్ అయితే సొంతం చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ డే 1 వచ్చి దాదాపుగా 186 కోట్ల కలెక్షన్ రాబట్టి ఆల్ టైమ్ నెంబర్ 1 రికార్డ్ అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఈ సినిమాపై ఈ కలెక్షన్ లో అఫీషియల్ గా ప్రకటించిన తర్వాత ఈ సినిమాపై అనేక రకాలుగా విపరీతమైన ట్రోలింగ్స్ కి విపరీతమైన నెగిటివిటీ అయితే స్ప్రెడ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ డే నుంచి కలెక్షన్లు ఇంత వచ్చాయని చెప్పి వెయ్యడం కూడా మానేశారు ఫ్రెండ్స్ అఫీషియల్ గా. సో ఈ సినిమాకి ఓవరాల్ గా ఎంత కలెక్షన్ వచ్చిందో తెలియదు, కానీ ఈ సినిమాపై ఉన్న నెగిటివిటీతో అండ్ అలాగే ఈ సినిమాపై ట్రోలింగ్స్తో సినిమాని యావరేజ్గా అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. అనుకున్నంత స్థాయిలో సినిమా విజయం సాధించలేదని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మెయిన్గా ఈ సినిమాకి హేటర్స్ పని కట్టుకుని మరీ సినిమాని ఫ్లాప్ చేయడానికి కంకణ కట్టుకున్నారేమో అనేంతలా ఈ సినిమాపై విపరీతమైన నెగిటివిటీ, విపరీతమైన ట్రోలింగ్స్ గురి చేశారు ఫ్రెండ్స్. సో విషయం మనందరికీ తెలిసిందే ఫ్రెండ్స్. అండ్ దెన్ ఆ తర్వాత జనవరి 12న మన గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారు నటించిన డాకు మహారాజ్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. బాబికలి డైరెక్షన్లో ఈ సినిమాని మన బాలకృష్ణ గారు అయితే తీయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ అయితే సొంతం చేసుకుంది ఫ్రెండ్స్. స్టార్ట్ అయిన బెనిఫిట్ షో నుంచి సినిమాకి హిట్ టాక్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ సినిమా డే 1 వచ్చి ఓన్లీ టాలీవుడ్లోనే 56 కోట్ల గ్రాస్ అయితే రాబట్టింది ఫ్రెండ్స్. ఓవరాల్గా ఈ సినిమా దాదాపుగా 170 కోట్ల ప్లస్ గ్రాస్ అయితే రాబట్టింది ఫ్రెండ్స్. సో ఇప్పటి వరకు 170 కోట్ల ప్లస్ గ్రాస్ అయితే రాబట్టింది ఫ్రెండ్స్. అండ్ దెన్ ఆ తర్వాత జనవరి 14న మన విక్టర్ వెంకటేష్ గారు అనిల్ రాయపూడి గారి డైరెక్షన్లో 3వ సినిమా సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్తో ఈ సినిమాని అయితే జనవరి 14న రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ సినిమా కూడా యునానిమస్ బ్లాక్ బస్టర్ స్టాక్ అయితే సొంతం చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. మెయిన్గా ఫ్యామిలీ అయితే విపరీతంగా మన విక్టర్ వెంకటేష్ గారికి ఫ్యామిలీలో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. సో అదే ఇప్పుడు ఈ సినిమాని బ్లాక్ బస్టర్గా నిలబెట్టడం జరిగింది ఫ్రెండ్స్. సో ఫ్యామిలీ అయితే ఈ సినిమాని చూడడానికి విపరీతంగా ఎగబడి థియేటర్కి అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే ఈ సినిమా డే 1 వచ్చి దాదాపుగా 45 కోట్ల ప్లస్ గ్రాస్ని అండ్ అలాగే 3 రోజుల్లోనే 106 కోట్ల గ్రాస్ని అండ్ అలాగే 9 రోజులకి 203 కోట్ల గ్రాస్ని అండ్ అలాగే 12 రోజులకు గాను ఈ సినిమా 260 కోట్ల గ్రాసు, 13 రోజులకి 276 కోట్ల గ్రాసు. అసలు ఇప్పటి వరకు నాన్ బాహుబలి, నాన్ ఎస్ఎస్ రాజమౌళి, అలా వైకుంఠపురంలో కానివ్వండి, RRR కానివ్వండి, అన్ని రికార్డులను బ్రేక్ చేసి ఇప్పటికే 13 రోజులకే సంక్రాంతికి వస్తున్నామైతే 276 కోట్ల ప్లస్ గ్రాస్ని అయితే రాబట్టింది ఫ్రెండ్స్. ఇది మన టాలీవుడ్లోనే ఆల్ టైమ్ నెంబర్ 1 రికార్డ్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. అసలు ఈ రేంజ్ కలెక్షన్ అయితే ఎవరు కూడా ఊహించలేదు. అయినప్పటికీ కూడా ఓన్లీ ఇది ఫ్యామిలీ సినిమా అనే జస్ట్ ఫ్యామిలీ సినిమాకి ఈ రేంజ్ కలెక్షన్ అంటే అసలు ఎవరు ఊహించలేరు కూడా. ఆ రేంజ్లో అయితే కలెక్షన్స్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ సినిమా ఈ 2025 సంక్రాంతికి విన్నర్ ఎవరైనా ఉన్నారు అంటే అది కంపల్సరీ మన విక్టర్ వెంకటేష్ గారు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. కలెక్షన్లో కానివ్వండి, అలాగే హిట్ టాక్లో కానివ్వండి, అన్నిట్లోనూ నెంబర్ 1గా నిలబడి సంక్రాంతి విన్నర్గా మన సంక్రాంతికి వస్తున్న మూవీ నిలబడడం జరిగింది ఫ్రెండ్స్. ఈ సినిమాతో మన విక్టర్ వెంకటేష్ గారి పవర్ అంటే మరోసారి బాక్స్ ఆఫీస్కి రుచి చూపించడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ దెన్ ఆ తర్వాత 2వ ప్లేస్లో ఉన్నది మన గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారు ఫ్రెండ్స్. సో ఈ సినిమా కూడా మాస్ ఫీస్ట్ అని చెప్పుకోవచ్చు. మన బాలకృష్ణ గారి అభిమానులకి అయితే మాస్ ఫీస్ట్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అసలు నెక్స్ట్ లెవెల్లో అయితే ఈ సినిమాని మన బాబీ గారు అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే తిరిగించడం జరిగింది ఫ్రెండ్స్. ప్రతి ఒక్క ఫ్రేమ్ కూడా, ప్రతి ఒక్క సీన్ కూడా అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించే విధంగా తీయడంతో సినిమాకి కనెక్ట్ అయిపోయారు మన నందమూరి అభిమానులు అయితే. సో ఈ సినిమా కూడా మన గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారి కెరీర్లోని హైయెస్ట్ గ్రాసర్గా అయితే నిలబడిపోయింది ఫ్రెండ్స్. అండ్ దెన్ ఆ తర్వాత టాప్ 3లో వచ్చి జస్ట్ యావరేజ్ టాక్తో రన్ అవుతుంది ఫ్రెండ్స్. గేమ్ చేంజర్ మూవీ మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు అనుకున్నంత స్థాయిలో ఈ సినిమాతో కలెక్షన్ అయితే రాబట్టలేకపోయారు ఫ్రెండ్స్. సో సినిమా కంటెంట్ బాగున్నప్పటికీ కూడా ఇది వరకే మన శంకర్ గారు ఇలాంటి సినిమాలు తీయడంతో ఈ సినిమాని అభిమానులు అయితే పట్టించుకోలేదు ఫ్రెండ్స్. సాధారణ ప్రేక్షకులు ఇలాంటి జానర్ సినిమాలని చూడడానికి ఇష్టపడకపోవడం వల్లనో లేదా ఈ జానర్ నచ్చకపోవడం వల్లనో కానీ సినిమాకి అయితే అనుకున్నంత స్థాయిలో కలెక్షన్ కూడా రాలేదు ఫ్రెండ్స్. అండ్ అలాగే రిలీజ్ చేసిన ఫస్ట్ షో నుంచే ఈ సినిమాకి యావరేజ్ టాక్ రావడం, నెగిటివిటీ చాలా స్ప్రెడ్ అవ్వడంతో సినిమా జస్ట్ యావరేజ్గానే నిలబడిపోయింది ఫ్రెండ్స్. సో ఈ 3 సినిమాలు కూడా హిట్ టాక్ని అయితే సొంతం చేసుకుంది, కానీ కలెక్షన్ల పరంగా అండ్ అలాగే
టాక్ పరంగా చూసుకుంటే మన విక్టర్ వెంకటేష్ గారు అయితే సంక్రాంతి విన్నర్ గా నిలబడిపోయారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ దెన్ ఆ తర్వాత మన నందమూరి బాలకృష్ణ గారు నటించిన డాకు మహారాజ్ ఫ్రెండ్స్ థర్డ్ ప్లేస్ లో వచ్చేసరికి గేమ్ చేంజర్ ఉంది ఫ్రెండ్స్. సో మీరేమనుకున్నారు, ఏ సినిమా మీకు బాగా నచ్చింది కలెక్షన్ల పరంగా కానివ్వండి, అండ్ అలాగే హిట్ టాక్ల పరంగా కానివ్వండి, అండ్ అలాగే మూవీ మీకు ఏ మూవీ అయితే ఈ సంక్రాంతికి బాగా నచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా 3 సినిమాలు అయితే చూసేసి ఉంటారు ఇప్పటికే. సో మీకు ఏ సినిమా బాగా నచ్చిందో, ఏ సినిమా మీకు సంక్రాంతి విన్నర్ గా అనిపించిందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే ముందు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ బై బై, సీ యు, సైనింగ్ ఆఫ్.